చేస్తున్నారు. 20 రోజులు అయిపోయింది అన్నారు. 20 రోజులు ఎక్కడైంది? 4 నెలలు గడిచింది. మా డబ్బులండి మీరు 25 లక్షలు ఇచ్చి చూడండి, మేము వింటా. 25 లక్షలు ఇచ్చి చూడు, నేను వింటా నీ మాట. ఏంటి వినేది? స్టోరీ నేను వింటా. వింటే పరిష్కారం వచ్చారు. మీరు ఇంటికి వచ్చారు. ఆఫీసులో ఎన్నిసార్లు తిరిగాం మేము? 10 సార్లు తిరిగాం ఆఫీస్ దగ్గర. ఆవేశపడట్లేదు. ఆ డబ్బులు మాకు కావాలంటున్నాం. మేము మాటలు ఇలాంటి పెద్ద మనుషులు డబ్బులు తీసుకున్నాం. మేము మాటలు పడరా? 100 మందిని తీసుకురా. న్యాయం ఎవరు చెప్తారు? తీసుకురా. మరి తీసుకురా. నేను ఇక్కడే ఉంటా. తీసుకురా బాబు, తీసుకురా. 100 మంది తీసుకురా. తీసుకురా. 100 మందిని తీసుకురా. మనుషులను తీసుకురా. నువ్వు మనుషులు తీసుకొస్తాను. నాకు తీసుకురా. మాట్లాడదాం. న్యాయం ఏదో చెప్తారు. నేనెందుకు తీసుకురా? నాకే అవసరం. నా డబ్బులు అడుగుతున్నా. నా డబ్బులు డబ్బులు లేదు. నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి? మా ఇంటికి? మా డబ్బులు మాకు ఇచ్చే. మా డబ్బులు ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా జనాలు డబ్బులు ఎన్నిసార్లు తిప్పుతారండి? ఇదే మాట చక్రం తిప్పుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆడుకుంటున్నారండి మాకు. నేను ఇందాక చెప్పానండి, ఇదే పంచాయతీ ఉంటుంది, అతనితో వద్దు, అనవసరం, రేపు పొద్దున వెళ్ళి మాట్లాడుకుని తెంగండి అని చెప్పాను. రేపైనా ఎల్లుండి అయినా కూడా ఇదే మాట. రేపైనా ఎల్లుండి నాకు నువ్వు చించుకుంటే ఏముంటది? అది కాదండి, ఎందుకు అరుచుకోవడం ఏందో చేస్తున్నాను సండాలంగా. ఎవరితో 5 లక్షలు కోటి రూపాయలు చెబుతాడా? మేము చెబుతాం. మరి 100 కోట్లునే మా సమస్యలు నేను ఒక్కడికి లేట్ అయితే మీరు వారం కల్లా చేయండి అంటే కుదరదండి. అది ఊరంతా ఎంత బాకీలు ఉన్నాయి ఒకసారి చెప్పు. మాట్లాడదాం రా. ఇంకో 10 మంది ఉంటారు. మరి కాదన్నా, నాకు డబ్బులు అవసరం అన్న. డబ్బులు ఇప్పుడు ఇవ్వడం కుదరలేదు కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాను. అదే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఇప్పటికి 5 నెలలు అవుతుంది. ఇప్పుడు 5 నెలలు అట్లా కాదండి, 5 నెలలు అవుతుంది. చెప్పేది నిన్న మీరు 5 నెలలు అవుతుంది. డబ్బులు ఇలా 2 సంవత్సరాల నుంచి డబ్బులు ఇలా నేను ఎత్తా. మీరేం టెన్షన్ పడ మాకండి. 2 సంవత్సరాల నుంచి డబ్బులు ఇలా 2 సార్లు చెక్కులు ఇప్పించారు. 2 సార్లు చెక్కులు ఇప్పించారు. చెక్కులు ఉండి చెక్కులు మధ్యవర్తిగా ఇప్పించి వాళ్ళ ఇవ్వకపోతే నేను అడిగేలా ఇప్పిస్తా అని చెప్పారు. ఆయన మాట నీకేం సంబంధం? నాకు డబ్బులు ఇచ్చారా? నీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసానా? నేనే మెయిన్ కదండి. అట్లా కదన్నా, 4 నెలల నుంచి ఆయన తెలుసు నాకు. సతీష్ గారు తప్పు కదా సార్, ఎవరైనా కానీ. ఏం తప్ప? తప్పింది ఏం తప్పు? ఇక్కడ చెప్పు. నేను సరిగ్గానే మాట్లాడుతున్నా. నాకు ఆవేశంగా ఇవ్వాల్సిన ఆయనకి మీకు కాదు కదా. ట్రిప్ తీసుకొని వచ్చి మేము చేసుకోలేకపోతున్నాం. చెప్పండి, తప్పలేదు. నాకు మరి వచ్చే నెల ఎన్నిసార్లు తీసుకున్నారు మీరే చెప్పండి. మీ నోటితో చెప్పండి. 15 రోజుల నుంచి ఈ 15 రోజులు పక్కన అసలు ఈ 15 రోజులు పక్కన పెట్టానా? అసలు ఇన్ని నెలలు ప్రతి నెల నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ 25వ తారీఖు కింద ఉన్నా నీ పైన ఉన్నా. నెక్స్ట్ మంత్ 25వ నెక్స్ట్ మంత్ లో చేద్దాం అన్నారు. ఇలా 4-5 నెలలు జరిగిపోయినాయి. 6 నెలలు కూడా నాకు డౌట్ గానే ఉంది. డౌటే, అది నాకే డౌట్. మరి 5-6 సార్లు తీసుకున్నావు. నా దగ్గర కూడా లెక్క ఉంది. రండి కూర్చున్నారండి. మరి కూర్చున్నారండి. దానికైనా సై నేను మీరు ఎక్కడ కూర్చోమన్నా అక్కడ కూర్చుంటాం. వచ్చి మీ లెక్కలు మీకు చూపిస్తా, నా లెక్కలు మీరు చూపించండి చాలు. 2 సంవత్సరాల నుంచి వడ్డీ లేదు, అసలు లేదు. ఏం లేదండి, ఒకరితో సంబంధం లేదు. అసలు శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు తెలుసు. నా నమ్మకంతో వేసాను. రాసి ఇవ్వండి. రోజు నేను ఇంకా హైదరాబాద్ ఏముంది, రేపు ఉంటావు ఇంట్లో. మీరు అంత ఫ్లాట్ మీది ఉందంటున్నారు. బిల్డింగ్ ఇది కాబట్టి నాకు ఉంది కాబట్టి గ్యారెంటీగా మీకు నేను రాసిస్తాను. ఇతనికి ఏది ఒక రండి, మీ లాయర్ దగ్గర నేను వస్తాను.
అసలు ఇప్పుడు ఎవరు అంటారు? రేపు వెళ్దాం. ఇప్పుడు నేనేమన్నా మన లాయర్ తీసుకుని వెళ్దాం. ఓకే మన ఏజీపీ ఉన్నారు కదా, ఏజీపీ గారు, గవర్నమెంట్ లీడర్, ఏజీపీ గారు సజెషన్. వాళ్ళు అది ఏ విధంగా చెప్పేది మరి వినండి. నమ్మకం ఏంటి? నేను అదే అంటున్నాను, నమ్మకండి. నేను నా పేరుతో తీసుకొని వాళ్ళకి చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్. ఇందులో అది అనేది మీకు తీసుకుంటారు కాబట్టి అది ఒక నెల కాకపోతే వీళ్ళు 90 డేస్ ఎన్ని నెలలు పెట్టమంటారు చెప్పండి మీరు? నెల నెలన 2 ఎన్ని నెలలు నెలలు పెట్టమంటారు మీరు? ఎన్ని నెలలు పెట్టి రాసిమంటారు? 2 నెలలు ఒక 6 నెలలు రాసి 2 నెలలు 6 నెలలు రాసి గ్రేస్ పీరియడ్ రాయండి. లేదా 6 నెలలు రాసిస్తాను. ఇది 6 నెలలు గడిచింది, గ్రేస్ పీరియడ్ రాయండి. 90 డేస్ గ్రేస్ పీరియడ్ రాయండి. 6 నెలలు అని చెప్పి రాసిస్తాను. రాసి ఇంకేటప్పుడు రేపే రాసిస్తాను. గ్రేస్ పీరియడ్ రాయండి. లీగల్కి గ్రేస్ పీరియడ్ 90 డేస్ రాసి ఇవ్వండి. మీరు చెప్పండి, దాని ప్రకారం ఏం కావాలి మన వాళ్ళతో మాట్లాడి గ్రేస్ పీరియడ్ రాయండి. గ్రేస్ అసలు చిర్రెక్కుతుంది. చాలా అసలు మీకు చిర్రెక్కుతుంది మనిషికి. అంటే అతనికి ఏపీ తెలంగాణ మినిస్టర్ అందరూ తెలుసు నాకు. మీకు తెలియదు ఏమో నాకు తెలీదా? నేను నేను సీఎం చేసి రేవంత్ రెడ్డి దగ్గరికి కూర్చుంటాను. నేను నాకు ఆ కెపాసిటీ సరే వెళ్దాం పద చెప్పుకోలేం కదా. సింపుల్ గా చెప్తా ఒక మాట. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే పద, నేను కూడా వస్తా. నేను కూడా వస్తా, పద కూర్చుందాం. కూర్చోడా నేను అంటే నా వెళ్ళలేము అక్కడికి అంటున్నా. ఈ సబ్జెక్ట్ తీసి దా నేను ఇల్లు కూర్చుంటే నేను తీసుకెళ్తాంతా, లేదా చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్తాంతా కూర్చుందంతా. నాకుంది, నేను అసెంబ్లీ లోపల నేను తీసుకెళ్తాంతా. మరి నువ్వు రాకపోయినా కూడా నేను తీసుకెళ్తాను. ఈ మాటలు చెప్పొద్దా, ఇవన్నీ వద్దు. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే ఆడికి వెళ్తాం, ఈడికి వెళ్తాం. రా మరి వెళ్దాం, రా మరి వెళ్దాం. ఆడికి వెళ్దాం అంటే రా, నేను రేపే వచ్చేస్తాను. పదా ఏసీ బుక్ చేసుకుని వచ్చేస్తాను. నేను హైదరాబాద్ చేయాలి. మనకి ఎందుకైనా మనం మీరు ఇస్తారని చెప్పి నమ్ముతున్నా కూడా ఇప్పుడు కూడా మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారుగా. మంచోడు కాబట్టి మంచితనం ఉంది కాబట్టి అతను ఏంటంటే 25 లక్షలు పెట్టుకున్నావు నీ దగ్గర, పెట్టుకొని మాట్లాడుతున్నావు ప్రశాంతంగా. అదే ఆ మనిషి తత్వం అంటే. మరి అంతే కదనా, నువ్వు 25 లక్షలు పెట్టుకొని సరే బాలాజీ ఇంత కష్టాలు ఉన్నావు, 1 లక్ష తీసుకో అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి అన్నావా నువ్వు? అన్నావా చెప్పు? ఇచ్చావా? ఎంత కష్టాల్లో ఉన్నా, నేను రోగాన్ని మీరు పడినా కూడా ఫోటోలు పెట్టినా కూడా కనుకరించలేదండి వీళ్ళు. అసలు మనిషి అన్న ఎవరైనా కనుకరిస్తారు? ఇదిగో హాస్పిటల్ ఖర్చులు ఏంటి పెట్టుకో అంటున్నారు కానీ అసలు 10,000 కూడా వేయలేదండి. ఏం చెప్తాను చెప్పండి? మంచం మీద పడి నేను గ్లూకోజ్ ఎక్కించి ఫోటో పెట్టి వీళ్ళు అన్నదమ్ముళ్ళకి నీకు కూడా పెట్టాంగా, అసలు 1 రూపాయి కూడా వేయలా. అదే మానవత్వం అంటే. ఏందా మాది మానవత్వం అంటే? మీరు డబ్బులు పెట్టుకొని మీకు ఇది మీ ఏదంటే మానవత్వంతో కూడిన ఇది. చాలా చేసాము, చాలా మందికి ఇచ్చాము, చాలా మంది ఫ్రీగా చేసాము, చర్చిలు కట్టించాము. చాలా అవన్నీ మాకెందుకు, మా డబ్బులు తీసుకుని ఫ్రీగా చేసేది. రాసుకోండి, ఆలోపు చేస్తాను చెప్పండి అన్నాడు. మంచిదే, 10 మంది చెప్పాడు. నేను కూడా మా వాళ్ళతో మాట్లాడి అదే చేద్దాం అంటున్నాను. కాబట్టి శనివారం అన్నాడు. నేను హైదరాబాద్ ఆ రోజు రాలేకపోతే నేనే ఫోన్ చెప్తాను. రాలేకపోతున్నా పర్లేదు, మరి 2 రోజులు సోమవారం ఇప్పుడు కలుగుతాను చెప్తే చేద్దాం. ఏముంది అంటే తప్పే ఉంది ఏ సార్? అంతే. మీకు పెద్ద మంది ఇప్పుడు డబ్బులు నేను ఇస్తాను, నువ్వు తీసుకున్నాను. ఏం చెప్తాడు? ఇస్తాను, తీసుకోవాలి. ఆయన చెప్తే వింటాను. ఇంకా లేదు నాకు పని లేదు. ఆయన వదిలేసి సర్లే నన్ను డబ్బులు ఇచ్చేసి ఎందుకు వచ్చింది పోవాలా? అంజిరెడ్డి గారితో ఆయన ఉంటాడండి, లేకుండా ఉండడు. ఎందుకంటే నాకు ల్యాండ్ ఇప్పించుకోండి, నాతో ఉంటాడు. లేకుండా మీరు రాసి ఇవ్వాల్సింది మీరు. అది రాసివాల్సింది నేను. ఆయన ఉండకుండా మనం చేయలేదు. ఆయన కంపల్సరీగా ఉంటాడు, లేకుండా మీరు ఉంచుకోండి. మీరు ఫ్రెండ్షిప్. శనివారం నేను ఒకవేళ అందుబాటులో లేకపోతే ఫోన్ చేసి చెప్తాను. ఏం చేద్దాం సర్వే నెంబర్ అవి కూడా తెచ్చుకోండి. అవి మొత్తం నేను మేము కూడా అది దానికి తీసుకోవాలి, దానికి కాకుండా అసలు లేదు కదా. మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నా లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అంటే నేను రమ్మంటే వస్తాను. హ్యాపీనే. నేను అన్నది లాయర్ దగ్గర మాట్లాడదాం. సార్ ఏమన్నారంటే కమిట్మెంట్ రాసుకుందాం అన్నారు. లాయర్ని అడిగి రాసుకుందాం అంతే కదా. ఉంది ఆయన తీసుకొస్తాను అలా నేను అందు అదేగా లాయర్తో మాట్లాడి సరే తొందరగా చేసుకోనా. లైఫ్ లాంగ్ మనం తిరగాలి ఇలాగా. ఏమో అలా నిలబెట్టుకోలేకపోతున్నాం. ఓకేనా? ఉంటాను సతీష్ గారు.